ఎంతమంది నిద్ర వస్తుంది? హల్లెలూయా. దేవుడు మన కాపరి అయి ఉన్నాడు. నేను ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. మేమందరం కలిసి ఆరాధన చేస్తాం. మనం అందరం కలిసి దేవుడి సన్నిధిలో మనం దేవుని స్తుతిస్తూ ఉందాం. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. నాతో చెప్పండి, మాకు ధైర్యంగా ఉన్నది. అమ్మ భోజనం చేసి వచ్చారా? భోజనం చేయకుండా వచ్చారా? చేయలేదమ్మా, అయ్యో పాపం. భోజనం చేస్తే అంత శక్తి ఉంటుందో, ఇప్పుడు మాత్రం భోజనం చేయకపోయినా అంతకు మించిన శక్తి ఉండాలి. గట్టిగా చెప్పండి, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. దేనికి? మన కాపరి ఎవరమ్మా? మన కాపరి యేసయ్య. హల్లెలూయా. ఆయన మన కాపరి అయినందుకు మనకు ధైర్యం. హల్లెలూయా. నాతో కలిసి పాడండి. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మళ్ళీ నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా. ఎందుకు? మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైన మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున క్షేమము మాకున్నది. ఆశ్రయమైనందున క్షేమము మాకున్నది. నిరీక్షణవైనందున నెమ్మది మాకున్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. మాకు ధైర్యముగా. పాడాలందరూ కలిసి. ఎంతో నెమ్మదిగా, ఎంతో నెమ్మదిగా. మాకు ధైర్యముగా, మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున ఎంతో నెమ్మదిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా
నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది. కాబట్టి ఎంతో నెమ్మది, బిగరగా స్వరం ఇది చెప్తామా, మాకు ధైర్యము, ఎంతో నెమ్మది, మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున ఎంతో సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాబాను ఇంటి వద్ద నుండి తన భార్య, పిల్లలు, కుటుంబం అందరితో కలిసి బయలుదేరి బేతేలుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే ప్రాణ భయంతో వెళ్తున్నాడు. అటు శత్రువులు వెనకాతలు వస్తున్నారు. ఇటు బేతేలుకి వెళ్తే యవ్వన కాలంలో ఉన్నప్పుడు అన్నను మోసం చేశాడు చూసారా, అతను మనుషుల్ని వేసుకొని వస్తున్నాడు. మన సామెత ఒకటి ఉంటుంది, మన ఈ లోకంలో సామెత ఉంటుంది, వెనక్కి వెళ్తే ముందుకెళ్తే అది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరు? యాకోబు. ఇప్పుడు ఎక్కడ బయలుదేరాడు? బేతేలుకి. అయ్యో నా పరిస్థితి ఎలాగైపోద్ది అనుకోలేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మంచి ధనం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి పాడి పంటలు దొరికాయి, పశువులు ఉన్నాయి, మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. కానీ భయంతో ఉన్నాడు, చక్కగా జాగ్రత్తగా వినండి. ఒక్క మాట చెప్తాను, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. యాకోబు లాబాను ఇంట్లోనూ తన మేనమావ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ధైర్యం దొరకలేదు అతనికి. తను ప్రేమించిన రాహేలు దగ్గర కూడా తనకంత ధైర్యం దొరకలేదు. తన పిల్లలు చూసి కూడా తనకు ఎక్కడా ధైర్యం కలగలేదు. తన కుటుంబాన్ని బట్టి కూడా ఎక్కడా ధైర్యం కలగలేదు. తన పరిస్థితిలో కూడా ఎక్కడా కూడా ఆయనకి భయం తగ్గలేదు, ధైర్యం పెరగలేదు. ఎక్కడికి వస్తే పెరిగింది తెలుసా? బేతేలుకి వచ్చి ఏం చేశాడు చెప్పండి అమ్మ, చెప్పండి, అందరూ చెప్పండి. ఎంతసేపు చేశాడు? రాత్రంతా ప్రార్థన చేశాడు. యాకోబుకు నెమ్మది ఎక్కడ కలిగింది? బేతేలు అంటే దేవుని మందిరం. హల్లెలూయా. బేత్ అంటే మందిరం, ఏల్ అంటే దేవుడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక రాతిని నూనె పోసి అభిషేకించి వెళ్ళిపోయాడు చూసారా, మరలా అదే ప్రదేశానికి వచ్చాడు. నువ్వు ఏ పరిస్థితిలో వెళ్ళిపో, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపో, ఎంత దయనీయమైన పరిస్థితి అవని, నీకు అన్నీ ఉన్నా ఏమీ లేని పరిస్థితిలో నువ్వు ఉన్నాయి, నీకు సమాధానం దొరకపోని, ఈరోజు ప్రభు నీకు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో రాత్రంతా గడిపే వ్యక్తివైతే దేవుడు నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆస్తులు పాడి పంటలు నీకు లేకపోవచ్చు, సమాధానమే లేకపోవచ్చు, కనీసం నెమ్మది లేకపోవచ్చు, మర్యాద లేకపోవచ్చు, ప్రాణభయం నేను వెంటాడవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రపంచంలో చాలామంది డబ్బులు ఖర్చు పెడుతుంటారు దేనికి తెలుసా? దీనికే. కానీ దొరకట్లా. కానీ మనం ఏమీ ఖర్చు పెట్టకుండా ఉచితమైన తన మహాకృపను బట్టి మనం రక్షించబడి ఆయన రక్తంలో కొనబడి దేవుని మందిరంలో నాటబడిన వారమే ఆయన సమాధానమునకు మనం పుత్రులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 నిమిషాలు మాత్రం కూర్చోబెట్టాను, ఎందుకంటే త్వరగా ప్రార్థనలు నడిపించారు కాబట్టి. అలా కొంచెం లేచి ఓపిక తెచ్చుకొని లేచి నించండి, దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. మన మధ్య నా బ్రదర్ రాకేష్ కూడా ముందుకు వస్తారు, అన్న కూడా ముందుకు వస్తారు. అందరూ కలిసి ఆరాధన చేద్దాం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు.
జనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపిన నీ కృప మాధుర్యమే. అందరూ స్వరమెత్తి చెప్తాం, అందరూ స్వరమెత్తి చేతులెత్తి తలచిన ప్రతిక్షణమునా నూతన పరమేశ్వరు తలచిన ప్రతిక్షణమునా నూతన బలమీక్షను. హల్లెలూయా. స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించి. అందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహగానము చేద్దాం దేవునికి. బ్రతికించిన జీవనదాతవు నీవే దయను పోషించిన తల్లి వలేరను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవే. నా జీవిత కాలమంతా నీవే. నా జీవిత కాలమంతా స్తుతి పాడుటకే, స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవే దయా. అవునయ్యా. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవే దయా. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపిన. సర్వజనులలో ఆయన మహిమ, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమే. ఉత్సాహంగా ఉత్సాహంగా తలచిన ప్రతిక్షణమునా నూతన ఫలమిచ్చెను. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమే. తలచిన ప్రతిక్షణమునా నూతన ఫలమిచ్చెను. లేక ప్రేమించినావు, వేడుకగా ఇలా లేకుండా నిన్ను ప్రేమించాడు ఆయన. ఆనందం లేకుండా నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు కలవరం పొందిన సమయంలో నీ చేయి విడువని, నీ హస్తమును విడువని,
చెప్దామా? జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా రకాల భవిష్యలే ఓ జీవిత కాలమంతా. థ్యాంక్ యూ జీసస్. జీవాధిపతి నిత్య జీవము కొసగినావా, జీవాధిపతి దేవా. థ్యాంక్ యూ జీసస్. నిత్య జీవము కొసగినావా, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. నా బ్రతుకు కాలమంతా నీ గురించి ప్రకటిస్తానయ్యా, నా ఊపిరి ఆగిపోయే వరకు నేను గురించి స్తుతిస్తానయ్యా. బిగ్గరగా చెబుదామా? ఓ నీ సిలువ ఓ ప్రాణము. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
మనస్ఫూర్తిగా చెప్దామా? మనస్ఫూర్తిగా చెప్పండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. నన్ను విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను చెప్దామందరూ కలిసి. తండ్రి తండ్రి ఇంటి నుండి పిలిచితివి, ఆశీర్వదించితివి నన్ను అబ్రహాముగా, అబ్రహాముగా మార్చితివి. అందుకే స్వరమెత్తి బిగ్గరగా చెప్దామా? ఆయన చేతిలో ఒక రొట్టిగా నువ్వు విరవబడడానికి ఇష్టపడినట్లయితే, ఆయన చేతిలో ఒక అప్పమ్మగా నువ్వు విరవబడడానికి ఇష్టపడినట్లయితే, ఈరోజు నిన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఆయనను విరిచాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఆయనను విరిచాడు. అబ్రహామును విరవగా అనేకులు జనములకు తండ్రిగా మారాడు. నువ్వు కనుక ప్రభువుకు అప్పగించుకోగలిగితే, ఆయన సముఖములకు అప్పగించుకున్నట్లయితే, నిన్ను ఒక రొట్టిగా ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం, నీ ద్వారా నీ జనములకు ఆశీర్వాదం, నీ ద్వారా నీ తరములకు ఆశీర్వాదం, నీ గర్భమును పుట్టు సంతానములకు ఆశీర్వాదం. ఆనాడు ఒక్క రాత్రి యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఒక్క రాత్రి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. కారణము ఆయన సముఖంలో రొట్టిగా విరిగిపోయాడు. ఆయన చేతిలో రొట్టిగా విరిగిపోయాడు కనుక యాకోబు ఇశ్రాయేలుగా మార్చాడు. చేతుల పైకి యేసయ్యా, నీ చేతిలో నేను ఒక రొట్టిగా ఈ రాత్రి అప్పగించుకుంటున్నా. యాకోబు ఒక రాత్రంతా నీ సన్నిధిలో కన్నీరు కాల్చి కన్నీరు విడవగా అతనిని అనేక జనములకు తండ్రిగా అనగా ఒక ఇశ్రాయేలుగా మార్చావు. నేను కూడా ఈ రాత్రి నీ చేతికి ఒక రొట్టిగా అప్పగించుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నా జీవితంలో నూతన మార్పు కలగాలయ్యా. నా కుటుంబంలో నూతన మార్పు కలగాలయ్యా. నా బ్రతుకులో నూతన మార్పు కలగాలయ్యా. నా పిల్లలలో నూతన మార్పు కలగాలి. నా భర్తలో నూతన మార్పు కలగాలి. నా భార్యలో నూతన మార్పు కలగాలి. యాకోబు ఆరాధిస్తున్న దేవుడే ఈ దేవుడై ఉన్నాడు. అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడే ఈ దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి చప్పట్లు కొట్టి యేసు నామములో మహిమపరచుదాం. Come on, come on, come on. Give glory to the mighty Father in the name of Jesus. Rakarabashele o rina shikini handa rabasando lebro korashikini harababa. Yes, yeah.
చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణాయనను చెదరిన మనసే నూతనమాయన మనుగరయే నాలో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను సాక్షి కాపాడెను నీ కృపయే సాక్షి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను సాక్షి కాపాడెను నీ కృపయే సాక్షి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయనలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణాయనలో చెదరిన మనసే నూతనమాయన కనుగడయే మరులు పలుకు తిరిగేనా మనుగడయే పలుకు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను బలసూచకమైన ఒకసారి అందరూ కలిసి పాడదాం. బలసూచకమైన సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయన సంఘక్షేమమే నా ప్రాణమాయన నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన
కాచి ఎంతవరకు మన కాచి కాపాడిన యేసయ్యకు, తన రెక్కల చాటున భద్రపరిచిన దేవునికి ప్రార్థించండి. అందరు కలుపుసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించిన ఆయన మెలకుగా ఉండి ఒక్క గడి అయినా నాతో మెలకుగా ఉండలేరా అని ప్రభు అడిగాడు. చెమట రక్తముగా మారిపోతున్నంత భయంకరమైన వేదన గెత్సెమనేలో వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఆయన వెంట ఉన్నవారే నిద్రలోనికి జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేడు సంఘమైన, విశ్వాసులైన, సేవలైన, పరిచారకులైన, సేవకులైన ఆయన వెంట నడుస్తున్నాం, ఆయనతోనే తిరుగుతున్నాం, ఆయన పెట్టింది తింటున్నాం, ఆయనతోనే ఉంటున్నాం. కానీ గెత్సెమనే తోట లోపలికి ఆయనతో కూడా చెమట రక్తముగా మార్చగలిగినంత ప్రార్థన మన జీవితాల్లో కనబడలేని పరిస్థితి. అంతటి మహానుభావుడే నిలబడి అంటున్నాడు, అయ్యా ఒక్క గడి అయినా మీరు నాతో మెలుగుగా ఉండలేరా? ఒక్క గడి అయినా మీరు నాతో మెలుగుండి ప్రార్థన చేయలేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిద్రపోయే సమయం కాదు, ఆయనతో కూడా విజ్ఞాపన చేయాల్సిన సమయం. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. జఫన్యా గ్రంథములో రాయబడిన రీతిగా 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఘోషిస్తుంది. ఏమన్నా తెలుసా? యెహోవా మహాదినము అతి శీఘ్రముగా సమీపించబోతున్నది. అది ఆయన ఉగ్రత దినము, ఉపద్రవ దినము. అయితే ఆ వాక్యముల చివరినేముందో తెలుసా? ఆయనను ప్రేమించిన వారిని ఆయన దాచి ఉన్నాడని రాయబడి ఉంది. ఆయనను ఎవరు ప్రేమిస్తున్నారో, ఆయన కన్నీటి అనుభవాల్లో నడుస్తున్న వారు ఎంతైతే ఉన్నారో, ఆయన రెక్కల చాటును దాగుకోవడానికి ఇష్టపడే వారు ఎంతమంది ఉన్నారో, ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో, ఈరోజు దేవుడు నిన్ను దాయాలంటే, నీ కుమారులు దాయాలంటే, నీ పిల్లలను దాయాలంటే, నీ భర్తను, నీ భార్యని, నీ కుటుంబాన్ని దాయాలంటే, నీ సంఘాన్ని, నీ సేవకుని దాచి ఉంచాలంటే, ఇదిగో దేవుడి బిడ్డలారా, ఎదురవుతున్న మహా ఉగ్రత నుండి తప్పించుకొనగలిగిన ప్రార్థన ఆత్మ మన మీదకి రావాలి. కనికర్మ గల ఆత్మను మన మీదకి పంపాలి దేవుడు. అది వేడుకోవాలి మనము. మహాపరిశుద్ధుడా, దీనులను ఆదరించేవాడా, ఈ రాత్రి ఒక నూతనమైన ఆత్మ మా పైన పంపండి. తన్నడుగు ప్రతివానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడవన్నా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు తండ్రి. కొన్ని మేము అడగకే పొందుకోలేకపోతున్నా, కొన్ని మేము వెతకకనే పట్టుకోలేకపోతున్నా, కొన్ని తట్టకే మేము తెరవలేకపోతున్నాం, తెరిచి చూడలేకపోతున్నా. ఇంకా నిన్ను వెలుపటించిన వారమై ఉన్నామంటే మేమెంతటి దౌర్భాగ్యము తండ్రి. తలుపు నొద్ద నుండి ఇదిగో తట్టుచున్నానన్నావు, ఇంకా వెలుపనే తలుపు నొద్దనే ఉన్నావా ప్రభు? మా హృదయాలని తలుపులను ఇప్పుడే తెరుస్తున్నాము తండ్రి. మాలోకి రండి, మాతో మీరు మాట్లాడండి. నీ దాసు నిలబెట్టి మాతో మాట్లాడు అయ్యా. ఈ రాత్రి ప్రార్థన శక్తి, ప్రార్థన ఆత్మ మా మీదకు పంపండి. అనేకుల కొరకు మొర్ర పెట్టగలిగిన ఆత్మ మా మీదకు పంపండి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ మా మీదకు పంపండి. ఓ తండ్రి నీకు వందనాలు. మా కన్నులు కన్నీటి ఊటగాను, ఓ తండ్రి మా కన్నులు నాయన జలములుగాను, ఊటగాను, మా తల జలమయముగాను మార్చండి అయ్యా. ఈనాటి జనులు కొరిగిన ఈ ప్రసవ వేదన అధికము చేయమని
ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నశించిపోతున్న ఈ లోకములో అనేక ఆత్మల నిమిత్తమైన భారాన్ని మాలో పుట్టించి ఇంకా మెలకువగలిగి నీతో కూడా సహవాసించి ప్రార్థించే వరం ఉన్నామని తెలియజేయబడాలి ప్రభు. తండ్రి, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఒక్కొక్కరిపై నీ బలమైన ఆత్మను కుమ్మరించండి. Let your mighty power of your Holy Spirit come upon each and every head on this earth right now in the name of Jesus. Receive the mighty name of Jesus. Rikaraba shedeli baraba urikanama sande. తండ్రి, ఈ సమయమంతా నీ సన్నిధికి అప్పగించుకుంటూ మా హృదయపు అంతరంగములో నుండి వచ్చిన ఈ కేక, ఆర్భాటము, ఆరాధన నీ పాదాల సముఖంలోకి సమర్పిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి గల ఓటమి లేని పరిశుద్ధ నామానికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. బిగ్గరగా చెప్తాం ఆమేన్. ఇంకా బిగ్గరగా చెప్తాం ఆమేన్.